హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఈరోజు మనం ఇదిగోండి ఉసిరికాయలు, ఇవి ఉసిరికాయలతోటి మొత్తం రోటి పచ్చడి చేసుకుందాము. గ్రీన్ చట్నీ, ఎండుకారం వేయకుండా పచ్చిమిరపకాయలతోటే చేసుకుందాము. ఇదిగోండి పచ్చిమిరపకాయలతో చేసుకుందాము. అయితే ఇదిగోండి ఉసిరికాయలు శుభ్రంగా ఇలా తుడిచేసుకోవాలి. తడి బట్టతో తుడుచుకోండి, తర్వాత పొడి బట్టతో తుడుచుకోండి. తడి లేకుండా చూసుకోండి. ఆరబెట్టేసుకున్న తర్వాత ఇలా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే నేను కొత్తిమీర కూడా తీసుకున్నాను, కొత్తిమీర కూడా కావాలి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగేసుకుని కాయను శుభ్రంగా ఇలా తుడిచేసుకుని ఇలా నేను ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. దీనికి నేను ఇదిగోండి పప్పు నూనె అయితే వాడతాను. నేను పప్పు నూనె వాడతాను, పల్లి నూనె అనమాట. పల్లి నూనెతో చేసుకున్న పప్పు నూనె అంటే నూపప్పు నూనెతో చేసుకున్న బాగుంటుంది. ఇది పల్లి నూనె అనమాట. పల్లి నూనెతో చేస్తున్నాను. ఇది గానుగ నూనె, కట్టె గానుగతో చేసిన ఆయిల్ అనమాట. అక్కడి నుంచి తెచ్చుకున్నాను, నేను గానుగ నుంచి తెచ్చుకున్నాను ఆ ఆయిల్ అనమాట. దాంతో ఇంకా ఆలస్యం చేయకుండా ఫటాఫట్ మనం రోటి పచ్చడి వేసేసుకుందాము. రోట్లోనే చేసుకుందాం, ఓకేనా? రండి పోపు వేయించేసుకుందాము. ఇప్పుడు మన రోటి పచ్చడి చేసుకోవడానికి పోపు వేయించుకోవాలండి. పోపు అంటే ముందుగా ఇంగువ పొంగించేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, చూసారు కదా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని కొంచెం ముద్ద ఇంగువ తీసుకున్నాను అనమాట. ముద్ద ఇంగువ తీసుకుని ఇట్లా ఆయిల్లో వేసుకుని పొంగించేసుకోవాలి. ఈ పొంగించేసుకుని పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఆవాలు మెంతులు దాంతోపాటు వేసేసుకోవచ్చు, కానీ ఇంగువ మాడిపోతుంది కదా, అందుకని ఫస్ట్ ఇంగువ పొంగించుకుని పక్క తీసేసుకుంటే మాడిపోకుండా ఉంటుందని ఇలా తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు 1 స్పూను మెంతులు, అలాగే స్పూన్ కంటే తగ్గించి ఆవాలు వేసుకోవాలన్నమాట. ఈ 2 వేసేసుకుని వేయించేసుకోండి. ఇలాగా ఆవాలు చిటపటలాడేలాగా వేయించుకోండి. చిటపటలాడేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి, మీద పడితే కొంచెం కాలిపోతుంది అనమాట. భలే బాధగా ఉంటుంది. ఈ మధ్యనే నాకు బాగా మూకుడు అంటుకుంది కదా, కాలడం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అసలు అంత చిన్న ఆవాలు పేలి మీద పడినా కూడా చాలా మంట పుడుతుంది. అందుకని కొంచెం దూరంగా ఉండి వేయించుకుంటే మనకి మీద పడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మరికొద్దిగా ఆయిల్ వేసుకుని ఇదిగోండి మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు శుభ్రం చేసుకుని కడిగేసుకుని బాగా తుడిచేసుకుని ముక్కలు చేసుకుని పెట్టుకున్నాం కదా, పొడిగా అయిపోవాలన్నమాట. తడి ఏమాత్రం ఉండకూడదు. అలా వేసుకుని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. ఊరగాయలు చేసేటప్పుడు తడి లేకుండానే చేసుకోండి. ఏమాత్రం తడి ఉన్నా పచ్చళ్ళు పాడైపోతాయి. తడి తగలకుండా పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి 1 కప్పుతో కప్పుడు ఫుల్గా ఉన్నాయి, చూసారా, పై వరకు ఉన్నాయి. అంత కప్పుతోటి ఉసిరి ముక్కలకి ఇప్పుడు మనం ఎంతవరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం, అది కారం ఉన్న పచ్చిమిరపకాయలు అనమాట. కొంచెం కారం తక్కువ ఉన్న మిరపకాయలు అయితే కనుక సమానంగా తీసేసుకోండి, ఈక్వల్గా తీసేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు సమానంగా తీసేసుకోండి. ఇది కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం వెల్తిగా తీసుకున్నాను, తగ్గించి తీసుకున్నాను. మీకు దాంట్లో చూపించా కదా, ఆ విధంగా తీసుకుంటే సరిపోతుంది. వేగిపోయిన పచ్చిమిరపకాయలు ఇప్పుడు దీంట్లో తీసేసుకోవాలి, ఒక బేసన్లో తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో ఈ ఉసిరికాయ ముక్కలు వేసేసుకుందాం. ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి, ఇదే ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ అంతా మొత్తం అంటుకునేంతలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలకి మొత్తం పట్టేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఉసిరికాయ ముక్కలు పుల్లగా ఉంటాయి కాబట్టి, ఉసిరికాయ పులుపు, అలాగే దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి ఆ రెండింటికి సరిపడా చూసుకుని మీరు ఉప్పు వేసుకోండి. ఉప్పు కొద్దిగా ఫస్ట్లో తక్కువ వేసుకున్నా కూడా పచ్చడి నూరుకునేటప్పుడు చూసుకుని కలిపేసుకుంటే బెటరు. ఉప్పు తక్కువైపోతే ఊరగాయలు పాడైపోతాయి అన్నమాట. అందుకని ఉప్పు కరెక్ట్గా ఉండాలి. అలాగే తడి చేతులు పెట్టకూడదు, తడి చెంచాలు పెట్టకూడదు. అలా చూసుకుంటే కనుక పచ్చడి పాడైపోకుండా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు మనం మూత పెట్టుకుని మళ్ళీ మూత తీసేసి చూసుకుందాము. ఇదిగోండి చూసారా, ఇలాగా కట్ చేస్తే కట్ అవుతుంది, మగ్గిపోతుంది అనమాట, మెత్తగా అయిపోయింది.
ఉసిరికాయ మగ్గడానికి ఎక్కువ సేపు పట్టదండి, పుల్లగా ఉంటుంది కదా, అందుకని తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా శుభ్రంగా మనం కడిగేసుకుని బాగా పొడిగా అయిపోయిన తర్వాత కట్ చేసుకుని దీంట్లో వేసేసుకోవాలి. తడి లేకుండా కూడా వేసుకోండి. తడి ఉంటే మాత్రం పాడైతాయి అని చెప్తున్నాను కదా, పదే పదే చెప్తున్నాను. తర్వాత పాడైపోయి అంటే కూడా మన మన చేతిలో ఏముండదు. ఎందుకంటే ఇంత కష్టపడి చేసుకుంటాం కదా మనం. అందుకని కొద్దిగా జాగ్రత్త వహించి చేసుకుంటే ఎప్పటికీ నిలువ ఉంటాయండి. నిజం చెప్తున్నాను. ఎందుకంటే నేను చేస్తూ ఉంటాను కాబట్టి నాకు బాగా తెలుసు. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం ఒక్కసారి 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత కింద పెట్టేశాను నేను. కింద పెట్టేసిన తర్వాత మీకు మళ్ళీ తీసి చూపిస్తున్నాననమాట. ఇదిగోండి, మూత తీసి పెట్టేస్తే చల్లగా అయిపోతుంది. చల్లగా అయిన తర్వాత మనం పచ్చడి నూరుకోవడానికి వేడి లేకుండా ఉంటుంది. ఈజీగా నూరేసుకోవచ్చు. వేడివేడిగా నూరలేం కదా, మిక్సీలో వేయకుండా ఈసారి రోట్లోనే చేయాలని అనుకున్నాను. అందుకని రోట్లోనే చేస్తున్నాననమాట. ఈ పోపంతా రోట్లో వేసేసుకుందామండి. ఒకసారి మొత్తం ఆవాలు, మెంతులు, అలాగే ఇంగువ కలిపేసుకుని మొత్తం అన్నీ కలుపుకొని బాగా నూరేసుకోవాలి. ఇట్లా ఇలా నూరేసుకోవాలి, మెత్తగా నూరేసుకోవాలన్నమాట. రోట్లో చేయడం కొద్దిగా కష్టమైనా కూడా మనసు పెట్టి చేస్తే, ప్రేమగా చేస్తే అదే బాగుంటుందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మన వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందో పచ్చడి చేసేటప్పుడు కూడా అంత ప్రేమగా చేసామనుకోండి, వాళ్ళు అసలు ఎంత ఆస్వాదిస్తారో, పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో, నిజంగా చాలా చాలా బాగుంటుంది. అయితే ఈ పచ్చడి అయితే నేను తినడానికైతే లేదు, మా వాళ్ళకే రుచి చూపించాలి. రుచి చూపించాలంటే ఇప్పుడు రుచి చూపించడానికి కూడా లేదు, ఎందుకంటే నైట్ టైం చేస్తున్నాను ఈ పచ్చడి నేను. 6:30, 7 ఆ టైంలో మధ్యలో చేస్తున్నాను అనమాట. పొద్దున్నే తరిగి పెట్టుకున్నాం, 4కే తరిగేసి పెట్టుకున్నాను కానండి, నాకు చేయడానికి నాకు టైం కుదరలేదు. నాకు మనవరాలు ఉంది కదా ఇంట్లోను, చిన్న పాప. ఆ పాపతోటి నాకు కుదరలేదనమాట. నాకు ఇదే టైం కుదిరింది. యాక్చువల్గా రాత్రుళ్ళు ఉసిరి అని అనకూడదంటారు, ఉసిరికాయ పచ్చడి వేసుకోకూడదంటారు, నల్ల పచ్చడి అంటారు దాన్ని. అందుకని రాత్రుళ్ళు చేయకూడదు, అది తెలుసు. కానీ నాకు ఈసారి తప్పలేదు. మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట, రాత్రులప్పుడు ఉసిరి అనేది మాట్లాడకూడదు, నల్ల పచ్చడి అంటారు. అలాగే రాత్రులు అసలు తినకూడదు, ఈ మాటే మాట్లాడకూడదు అని చెప్పేవాళ్ళు. అది ఎందుకు చెప్పేవాళ్ళో నాకు తెలీదు. అప్పట్లో ఎందుకు ఇలా చెప్పారు అనేది క్వశ్చన్ చేయలేకపోయాము. అంటే పెద్దవాళ్ళు చెప్పారు, వినాలి అంతే, కానీ వాళ్ళని మళ్ళీ ఎందుకు, ఏంటి అని అడగాలనే ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలైతే అలా కాదు. మనం ఏదైనా ఒకటి చెప్పామంటే ఖచ్చితంగా దానికి ఎందుకు, ఏంటి అని అడుగుతారు. రీజన్ ఖచ్చితంగా చెప్పే తీరాలి. అప్పట్లో అన్ని తెలివితేటలు లేకపోయినాయి అనమాట, అడగలేకపోయాము. అయితే ఇప్పుడు అడగడానికి అమ్మ లేరు, అమ్మమ్మ లేరు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము అంటే మీకెవరికైనా తెలుసుంటే కనుక రాత్రి ఎందుకు తినకూడదు, అలాగే ఉసిరి అని ఎందుకు అనకూడదు నైట్ టైము, ఆ విషయం మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక కింద కామెంట్ చేయండి. తప్పకుండా నాకు తెలుసుకోవాలని ఉంది. తెలుసుంటే తప్పకుండా మాత్రం కామెంట్ అయితే చేయండి. ఓకేనా? అయితే ఈ పచ్చడి ఇలా నూరేసుకున్నాం కదా శుభ్రంగాను. చూడండి, మొత్తం 2 సార్లుగా నూరుకున్నాను. కొద్ది కొద్దిగా వేసుకుని మొత్తం 2 సార్లుగా నూరుకున్నది మళ్ళీ ఒకసారి రోట్లో వేసేసుకుని కలిపేసానండి. మొత్తం అంతా నూరేసుకుంటున్నాను అట్లాగా. మరీ మెత్తగా అవ్వదులేండి, కొంచెం ఇట్లా బరకగానే, పలుకుగానే ఉంటుంది. అలా ఉంటే బాగుంటుందన్నమాట. ఇది ఇప్పుడు చేసిన తర్వాత రాత్రి కూడా నేను రుచి చూపించలేదు. మర్నాడు మా వాళ్ళు పొద్దున భోజనం చేసేటప్పుడు చేస్తారు. నేను అయితే రాత్రి భోజనం పొద్దున్నుంచి తినను కాబట్టి, రాత్రి వేసుకోకూడదు కాబట్టి నేను ఉసిరి పచ్చడి తినడానికి లేదు నాకు ఈ కార్తీక మాసంలో మొత్తం అంతాను. మా వాళ్ళే చూసి చాలా చాలా బాగుందని చెప్పారు. ఆ రోజు మర్నాడు పొద్దున్న కట్టె పొంగల్ చేశాను, దాంట్లో ఇది నంచుకుని తిన్నారనమాట. సూపర్, ఎక్సలెంట్ అని చెప్పారు. చాలా చాలా బాగుందని చెప్పారు. కారం కూడా కరెక్ట్గా సరిపోయింది అని చెప్పారనమాట. అందుకే మీకు ఇన్నిసార్లు ఇంత ధైర్యంగా నేను చెప్తున్నాను. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. చేసుకుని ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేయండి. ఇది మాత్రం నల్ల పచ్చడి అని ఎందుకు అనాలి, రాత్రి ఎందుకు తినకూడదు అనేది మాత్రం ఎవరైనా తెలుసుంటే తప్పకుండా కమెంట్ చేయండి. తెలుసుకోవాలని ఉంది నాకు. అలాగే ఇంకా ఈ ఇంగు గురించి అడుగుతున్నారు. ఇంగు గురించి ఏ ఇంగువైనా వాడండి. మీరు ముద్ద ఇంగువ, పాల ఇంగువ, అలాగే ఊరగాయ ఇంగువ అంటే ప్రతి షాపులోనూ దొరుకుతుంది.
పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఉంటున్నాయి కదా! అలాంటి దాంట్లో ఎక్కడైనా దొరుకుతుంది. అలాంటిది ఏదైనా వాడొచ్చు. బావుంటుంది. నేను అన్ని రకాలు వాడతాను. అది, ఇది అని ఏం లేదండి. ఆ బ్రాండ్, ఈ బ్రాండ్ అని కాకుండా అన్ని రకాలు వాడతాను. ఇంగువ అంటే నాకు అంత ఇష్టం అనమాట. చాలా ఎక్కువగా వాసనొచ్చేది ఇంకొంచెం ఎక్కువ వాడతాను. అంతే, అంతకంటే ఏం లేదు. ఇంతేనండి. అయిపోయింది మన ఉసిరికాయ గ్రీన్ చట్నీ అనమాట. పచ్చిమిరపకాయలతో చేసిన ఉసిరి పచ్చడి సూపర్‌గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్.